శ్రీశైలం జలాశయానికి వరద ఉధృతి కొనసాగుతోంది. ఎగువ పరివాహక ప్రాంతాలైన జోరాల, సుంకేసుల నుంచి వరద ప్రవాహం పెరగడంతో డ్యాం 10 రేడియల్ క్రస్ట్ గేట్లను 10 అడుగుల మేర ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. శ్రీశైలం జలాశయానికి జోరాల నుండి 2,75,960 క్యూసెక్కులు, అలానే సుంకేసుల నుండి 61,931 క్యూసెక్కులు, మొత్తంగా శ్రీశైలం జలాశయానికి ఇన్ఫ్లోగా 3,37,891 క్యూసెక్ల నీరు వచ్చి చేరుతోంది. పది రేడియల్ క్రస్ట్ గేట్ల ద్వారా 2,76,620 క్యూసెక్కులు, అలానే కుడి ఎడమ జల విద్యుత్ ఉత్పత్తి ద్వారా 56,446 క్యూసెక్కులు మొత్తంగా శ్రీశైలం జలాశయం నుంచి విడుదల చేస్తున్నారు. మొత్తంగా శ్రీశైలం జలాశయం అవుట్ఫ్లో 3,33,066 క్యూసెక్కుల నీరు దిగువన నాగార్జున సాగర్కు విడుదల చేస్తున్నారు. అయితే శ్రీశైలం జలాశయం పూర్తిస్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 884 అడుగులుగా ఉంది. అలానే పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 215 టీఎంసీలు కాగా ప్రస్తుతం 210.5133 టీఎంసీలుగా ఉందని అధికారులు తెలిపారు. వరద ప్రవాహం మరింత పెరిగితే జలాశయం గేట్లు ఎత్తు పెంచి నీటిని దిగువకు విడుదల చేసేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు.